హలో గాయ్స్, మనం ఈషా వన్ యూట్యూబ్ ఛానల్లో కళ్యాణ్ బిగ్ బాస్ సీజన్ విన్నర్ రన్నర్ గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. అంటే క్లారిటీగా మాట్లాడతాం. ప్రతి ఒక్క సీజన్ నుంచి బిగ్ బాస్ 8, 9, 7 అన్ని సీజన్లో విన్నర్ రన్నర్ గురించి మాత్రం మన మోస్ట్ ఫేవరెట్ అయిన కళ్యాణ్ తనుజ గురించి విన్నర్ రన్నర్ కాబట్టి చెప్తున్నాను. ఏదో నేను లవ్ ట్రాక్ పెట్టినాను అవి పెట్టినాను అయితే అస్సలు అనుకోకండి. నేను అలా అయితే నేను చెప్పలేను. ఓకే, బిగ్ బాస్లో మీరు అదేంటంటారు, బిగ్ బాస్ సీజన్ 9 కళ్యాణ్ వర్సెస్ రన్నర్ అప్ మన తనుజ. వీళ్ళిద్దరిలో ఎవరి జర్నీ ఎలా ఉండేది, ఎవరిది ఎలా బాగుంటుంది, మనం అన్ని తెలుసుకోవాలి. ముందుగా మన ఛానల్ మీకు నచ్చితే గాన ఈషా వన్ అయితే మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే ఈషా యూట్యూబ్ ఛానల్ అని కూడా నా ఛానలే, అది కూడా మీకు నచ్చితే ఆడ కూడా మంచిగా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క లైఫ్ స్టోరీ గురించి చెప్పాను. అందులో కూడా మీకు నచ్చితే అందులో కూడా మీరు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది ప్రతి ఒక్క ఇద్దరు అంటే విన్నర్ రన్నర్, ప్రతి సీజన్ విన్నర్ రన్నర్ గురించి చెప్తున్నాను. అందులో మాత్రం ఓన్లీ ప్రతి ఒక్క బిగ్ బాస్ సీజన్ 9లో చాలా మంది, కొంతమంది ఆల్మోస్ట్ అందరివి వాళ్ళ లైఫ్ స్టోరీస్ చెప్పాను. మీకు నచ్చితే ఆ స్టోరీస్ చూసారని నేను అనుకుంటున్నాను. మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. నిజంగా బిగ్ బాస్ సీజన్ కామనర్ గా వచ్చిన మన కళ్యాణ్ ట్రోఫీ గెలిచాడు, కానీ చాలా మంది మాత్రం తనుజనే విన్నర్ అని కూడా చెప్పారు. అది మనందరికీ తెలిసిందే కదా. మీ ఇలా ఇద్దరి మధ్య ఎలా జరిగింది, ఏం తప్పు చేశారు, ఎందుకు కళ్యాణ్ విజేత అయ్యాడు, ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. నిజం చెప్తున్నా. ఓకే, మనం కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం. కళ్యాణ్ అగ్ని పరీక్ష నుంచి వచ్చాడు ఒక కామనర్ గా. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనిది, ఎలాంటి ఇన్స్టాగ్రామ్ లో కూడా ఎలాంటి ఫాలోవర్స్ లేరు కళ్యాణ్కి, అది మన అందరికీ తెలిసిందే. ఎలాంటి ఫాలోవర్స్ లేకుండా, ఎలాంటి ఏమీ లేకుండా మన కళ్యాణ్ మన అదేంటంటారు అగ్ని పరీక్ష నుంచి వచ్చాడు అంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చాడు కదా. అప్పటి నుంచి ఇంకా ఇంకా మంచిగా ఇంకా అంటే గ్రోత్ అయ్యి ఇంకా వచ్చి మీరు ఎలా ఉన్నారు ఏంటి అని మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్. అలా మీకు ఏమనిపించింది అగ్ని పరీక్షలో కళ్యాణ్ని చూస్తే? ఓకే, కళ్యాణ్కి నేను అప్పుడు సపోర్ట్ చేశాను కాదని నేను చెప్పాను. మళ్ళీ బిగ్ బాస్ లోకి వచ్చినప్పుడు కొన్ని దాంట్లో సపోర్ట్ చేశాను, కొన్ని దాంట్లో సపోర్ట్ చేయాలి. 100% నేను చెప్తాను. ఇంకా తర్వాత కామనర్ వచ్చి ఎక్కువ మాట్లాడకపోవడం వల్ల టాస్కులో అంటే ఇప్పుడు కొంతమందికి ఎక్కువ మాట్లాడడం వచ్చు, కొంతమందికి ఎక్కువ చేయడం వచ్చు. అలాంటి కొన్ని వాళ్ళు సత్తా మాత్రం చూపించడం, నిజాయితీగా క్రమశిక్షణగా ప్రేక్షకులకు మద్దతు సంపాదించుకున్నాడు. ఓకే, మనం మాట్లాడుకుందాం. కళ్యాణ్ అయితే కామనర్ గా అడుగు పెట్టారు. మన అగ్ని పరీక్షకుడు వచ్చాడు కామనర్ గా, మన అందరికి తెలిసిందే. ఆయన ఎక్కువ మాట్లాడాడు కళ్యాణ్, మీ అందరికి తెలిసిందే. ఎక్కువ మాట్లాడేవాడైతే బిగ్ బాస్ లో అయితే తెలియదు. తర్వాత కానీ అతను టాస్కులు ఒక మైండ్ గేమ్ ఆడుకుంటూ టాస్కులు, అరే ఈ టాస్క్ అంటే ఆ డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని ఆ టాస్కులు ఎలా చేసేవారు ఏంటో మన అందరికి తెలిసింది. అది నిజాయితీగా చాలా బాగుంటుంది, క్రమశిక్షణగా. ఇది 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 ఇలా చేస్తే బాగుంటది, ఇది ఇలా చేస్తే బాగుంటది అని కళ్యాణ్ అనుకునేవాడు. అలాంటి తన క్రమశిక్షణగా చేశారు. తర్వాత తనుజ ఎంట్రీ ఎలా ఉండేది అంటే, మనం ఫస్ట్ కళ్యాణ్ ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి సెకండ్ తనుజ ఎంట్రీ తీసుకోవాలి. తనుజ సెలబ్రిటీ కంటెస్టెంట్, మనకు ఆల్రెడీ తెలుసు. తనుజ ముద్దబందారం అని కొన్ని సీరియల్ తీసింది. తనకు మంచి పాపులర్ ఉన్న ఒక యాక్టర్ అనుకోని. ఆవిడకు కుక్ విత్ జాతిరత్నాల్లో కూడా ఇప్పుడు విన్నర్ అయింది. ఇప్పుడు సీజన్ 2లో విన్నర్ అయింది. అప్పుడు 6th పొజిషన్ లో ఉండి ఎలిమినేట్ అయింది. అప్పుడు సెలబ్రిటీ కంటెస్టెంట్ లో తనకి అలా అయిందని మొదటి నుంచి స్ట్రాంగ్ ఒపీనియన్, అందరికి స్ట్రాంగ్ ఒపీనియన్ అంటే లేడీ విన్నర్ ఈసారి తనుజనే విన్నర్ అయిపోతుందని. తన ప్లైట్ అయినా ఎమోషన్స్ అయినా టాస్క్ వల్ల స్క్రిప్టెడ్ అయిన టైమింగ్ దక్కించుకుని, అంటే తను ఎలా 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 ఉండాలి, తన వంటలు ఎలా చేయాలి, మనం ఇద్దరం ఎలా అంటే కామన్ ఉంటుంది కదా. ఇప్పుడు వంటలు చేయడం నేర్చుకుంది, టాస్కులు ఆడడం, ఎమోషన్స్ అంటే నానా బాండింగ్ అని పెట్టుకున్నది. అది మనందరికి తెలుసు. వాళ్ళది నాన్న అనే ఒక భరణి గారితో మంచి ఆ బంధం అయితే నాకైతే క్యూట్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి మంచి అనిపిస్తుంది నాకైతే తెలియదు. కానీ వీళ్ళిద్దరి బంధం అయితే, నాన్న కూతురు బంధం అయితే చాలా చాలా బాగా అనిపిస్తుంటది. పక్కన కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ప్లీజ్. ఎందుకంటే మనం ఈ రెంటెడ్ హౌస్ లా ఇలాంటివి ఉంటే పక్కల పిల్లలు ఉంటారు, అవన్నీ ఉంటాయి, అల్లరి ఉంటుంది. ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేసి నా వాయిస్ వింటారని నేను 100% అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, దాన్ని ఇగ్నోర్ చేశారని నేను అనుకుంటున్నాను. సరే, వాళ్ళ టాస్కులు అయిన తర్వాత అదంతా చాలా చాలా బాగుండేది. మీకు ఆల్రెడీ మీరు బిగ్ బాస్ లో చూసారు. తనుజ ఎంట్రీ అనేది స్ట్రాంగ్ మాట్లాడేది అయితే తనుజ, వీళ్ళిద్దరు. తర్వాత వీళ్ళిద్దరు స్నేహం. ఇప్పుడు తనుజని మన కళ్యాణ్ది ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడదాం. ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాలంటే ముందు ఒకటి మాట్లాడతా.
తనుజకు కళ్యాణ్ అంటే ఇష్టం లేదు, ఓన్లీ ఫ్రెండ్ లాగానే. కానీ కళ్యాణ్కి తనుజ అంటే కొంచెం క్రష్ ఉండేది. తన గర్ల్ ఫ్రెండ్ అంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ సేమ్ తనుజలా ఉండేది కాబట్టి తనుజతో కొంచెం మంచి బాండింగ్ అయితే తీసుకున్నారు. తనుజకు కళ్యాణ్కి మంచి బాండింగ్ ఉండేది. ఒకరిపై అంటే ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఆల్రెడీ మన అందరికి తెలిసిందే. ఇప్పుడు నా ఇప్పుడు ఎవరు వాళ్ళిద్దరి మధ్యలో చాలా మంచి అంటే ఒకరిపై ఒకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు. గేమ్స్ గురించి అయినా దేనికైనా నుంచి అయినా వాళ్ళు చాలా 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 మంచిగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఎలా అంటే నిజంగా సూపర్ అనిపించేది నాకైతే. వీళ్ళిద్దరిది అయితే చాలా చాలా బాగా అనిపించేది. మీకు ఎంతమందికి చాలా బాగా అనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. తర్వాత తనుజ అదేంటంటారు వీళ్ళిద్దరికి సపోర్ట్ చేసుకోవడం. అదే తనుజకి ఏమైనా ఇతను బాధపడడం ఏడవడం మనకు ఆల్రెడీ తెలిసిందే. తనుజ కన్నీరు కింద పడిపోతే అతను ఇంట్లో ఎంత ఏడ్చిందో అది మనందరికీ తెలిసిందే. అలా కానీ అది ఒక ఫ్రెండ్షిప్ అండి. ప్రతి మనం రిలేషన్ ఏదో అదేనైతే నేనైతే చెప్పలేను. వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ అనే చెప్పాను. వీళ్ళిద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అంట, అంతే. దాని తర్వాత ఒకరికి పై ఒక సపోర్ట్. వీళ్ళ బాండింగ్ ప్రేక్షకులు చర్చనీయమైన విషయం అయిపోయింది. అంటే వీళ్ళ బాండింగ్ ప్రేక్షకులు ఏమనుకున్నారు, ఏదో జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అని ఆ థింగ్ తోనే మాట్లాడారు. ఫైనల్ జర్నీ ఏంటంటే బిగ్ బాస్ టాప్ 5 లో ఒక టాప్ 2 మాకు ఇద్దరు వరకు వచ్చింది. తనుజ ఫైనల్లో 20 లక్షల సూట్ కేసు దక్కించుకుందా. మీరేమనుకుంటున్నారు? కానీ ఒక్క రూపాయి తీసుకోలేదు పాపం. తిరస్కరించింది 20 లక్షలు సూట్ కేసు. మన నాగార్జున సార్ చెప్పాడు, అదే తీసుకోమ్మా ఎందుకన్నా అవసరం అంటే లేదు సార్ నాకు వద్దు సార్, మనీ అవసరం లేదు సార్, విన్నర్ కావాలి సార్ నేను అని అంటారు. చివరికి కళ్యాణ్ తనుజ ఒక రన్నర్ అప్ అవ్వాల్సారు, ఒకరేమో విన్నర్ అయ్యారు. బిగ్ బాస్ ఎందుకు కళ్యాణ్ గెలిచాడు అనేది ఒక విషయం. ఒక స్థిరమైన గేమ్. కళ్యాణ్ ఎందుకు గెలిచాడు మనం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ గేమ్స్ సూపర్ ఆడేవాడు మన అందరికి తెలిసిందే. గేమ్స్ మాత్రం కళ్యాణ్ ఒక రేంజ్ లో ఆడేవారు మన అందరికి తెలుసు. టాస్క్ లో మంచి ప్రదక్షిణ అంటే ఓకే ఇలా చేస్తే బాగుంటదిగా, ఇలా మన ఎవరు కళ్యాణ్ ఇమాన్యుల్ కూర్చొని ఇది గేమ్ ఇది అని చేసుకున్నారు అలా. తర్వాత ప్రేక్షకుల ఓటింగ్ అత్యధికంగా చాలా చాలా సపోర్ట్. సెలబ్రిటీస్ కూడా కళ్యాణ్ కి సపోర్ట్ చేశారు. అది కామనర్ గా ఉండడం కూడా అతని ఫేస్ అతనికి ఒకటి కామనర్ గా ఉండడం కూడా అతను చాలా చాలా మంచిగా అనిపించింది. అలా అతను అలా విన్నర్ అయ్యాడు. తర్వాత కళ్యాణ్ విజేత కావడం మీకు ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి. తర్వాత తను ఎప్పటికైనా అదే విధంగా సోషల్ మీడియాలో ఒక కళ్యాణ్ గెలవడం కరెక్టా తప్ప, తనుజ విజేతనా అని చాలా మంది మాట్లాడారు. ఓకే ఒక కామనర్ విన్నర్ కావడంలో తప్పేముంది. ఒక కామనర్ హౌస్ లోకి అడుగు పెట్టి మొదట్లో చాలా తక్కువ మాట్లాడిద్దా, చాలా మంది ఎక్కువగా మాట్లాడడం వల్ల ప్రతి టాస్క్ లో తను నిజాయితీగా గేమ్స్ ఆడడం, తను నిజాయితీగా ఉండడంలో తప్పేం లేదు అని నా ఒపీనియన్, అంతే. ఓకే ఆ విషయంలో తప్పేం లేదు. తన కుటుంబం గురించి మాట్లాడి ఇంకా ఎమోషనల్స్. ఓకే తన ఫ్యామిలీ గురించి, తను చిన్న ఉన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాడని అది అందరికీ తెలుసు. వాళ్ళ ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు అయ్యి తను హాస్టల్లో ఉన్నాడు, తనకు చాలా చాలా ఇబ్బంది ఉంది అని అది కూడా మనందరికి తెలిసిందే. అలా వీళ్ళు అదే విచిత్రంగా అయిపోయింది. మీరు ఎంతమంది అనుకుంటున్నారు ఇలా ఉంది ఏంటి ఇది అని మీరు ఎంతమంది అనుకున్నారో మీరు కమెంట్ చేయండి. కానీ తన ఫ్యామిలీ గురించి వాళ్ళ అదేంటంటారు వాళ్ళ అమ్మ గురించి అవన్నీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు కావాలన్నా జరుగుతుంటాయి కదా, వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఇబ్బందులు పడ్డారంట కొంచెం. వాళ్ళ నాన్న ఏదో బిజినెస్ లో లాస్ వచ్చి పోయి అది అంతా కొంచెం విచిత్రమైన ఒక దాంట్లో. తన చిన్న ఉన్నప్పటి నుంచి హాస్టల్లో వేసి తన చిన్న ఉన్నప్పటి నుంచి గురించి చెప్పి మీకు ఎంతమందికి అది నచ్చింది? చాలా మంది అది సింపతి గేమ్ అని కూడా అన్నారు. మీకేమనిపించింది? అదే సింపతి గేమా లేకపోతే అది కాదా? మీకేమనిపించిందో అవుతుంది. బిగ్ బాస్ హౌస్ లో ఎన్నో రిలేషన్షిప్స్ ఎన్నో గొడవలు అని మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ లో చాలా చాలా గొడవలు అయిపోతాయి, బాగా అయిపోతుంటాయి, చివరికి గొడవలు అవుతాయి. కానీ కళ్యాణ్ తనుజ మధ్యలో బంధం ప్రేక్షకుల హృదయంకి తాకింది. అంటే కళ్యాణ్ తనుజ వాళ్ళ బంధం మీద అంటే
కామన్ వాళ్ళిద్దరికి ఒకరికొకరు సపోర్ట్ చేయడం, అది లాస్ట్ లో కొంచెం మందికి తేడా అనిపించింది కానీ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అబ్బా. నేనైతే అదైతే చెప్పగలదు, వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్. తనుజ బాధలు ఉన్నప్పుడు కళ్యాణ్ ధైర్యం చెప్పడం, కళ్యాణ్కి డౌట్లు ఉన్నప్పుడు తనుజ అతనికి అండగా నిలిచి మధ్యలో ఎలాంటి అడ్డు రాకుండా నమ్మకంతో గౌరవంతో ఇద్దరు ప్రేక్షకులు చాలా మంచిగా కనిపించారు అనుకోండి. తర్వాత ఫ్యామిలీ వీక్ లో ప్రేక్షకులు కళ్ళలో నీళ్ళు తెప్పించిన గ్రాండ్ ఫినాలే గెలవడం అలాంటి సంతోషాలు చాలా ఉన్నాయి. చివరికి ట్రోఫీ కళ్యాణ్ చేతిలోకి దక్కడం, తనుజ రన్నర్ అప్ నిలిచి ఆమె లక్షలాది మంది అభిమానులను గెలుచుకొని విజయం దక్కన ఒక్కరికే దక్కుతుంది కానీ ప్రేమ గౌరవం ఇద్దరికి దక్కాయని ఆ సీజన్ లో మాత్రం గుర్తు తెచ్చుకొని టోపీ మాత్రమే కాదు, కళ్యాణ్ తనుజ మంచి స్నేహితులను కూడా గుర్తించవచ్చు. అదైతే రియల్. మీకేమనిపిస్తుంది? ఆ కోర్ట్ ఇప్పుడు కామన్ గా మనకి ఎవరికైనా వస్తుంది టోఫీ అని మనం ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నాకైతే కామన్ గా ట్రోఫీ రావడం వేరు, మన బంధాలు అవన్నీ అనడం వేరు కాదని నేను చెప్పాను. కానీ వాళ్ళు ఇంకా మంచిగా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ అని చెప్పిండ్రు. ఎలాంటి కొన్ని బంధాలు రక్త సంబంధాలు కావు, రక్త సంబంధాలే ఉండి ఆ బంధాలే కావాలని ఉండవు కదా. చాలా చాలా మనసుకు దగ్గరైనట్టు మంచి ఫ్రెండ్స్ లాగా ఉన్నట్టు కళ్యాణ్ తనుజ బంధం అలాంటిది. రోజు రోజు తన గేమ్స్ పై ఆడిన క్రమశిక్షణపై ఒకరిపై ఒకరికి నమ్మకంతో హౌస్ లో ఒత్తిడి గొడవలు నామినేషన్ ఎన్ని వచ్చినా కూడా ఒకరికొకరు ధైర్యంగా నిలబడ్డారు. తనుజ బాధపడినప్పుడు కళ్యాణ్ ఓదార్చడం, కళ్యాణ్ నిరాశలో ఉన్నప్పుడు తనుజ తన ధైర్యం చెప్పడం, వీళ్ళిద్దరి మధ్యలో స్నేహం చాలా ఉంది. రోజు రోజులు గడిచే ధరకి టైటిల్ రేస్ లోని సోషల్ మీడియాలో ఒకే చర్చ ట్రోఫీ ఎవరిద్ది అని. రోజులు గడిచే రోజు అప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఇద్దరు నిలబడడం ఉత్కర్గ. అంటే కళ్యాణ్ గెలుస్తాడా తనుజ గెలుస్తాడు, కళ్యాణ్ గెలుస్తాడా తనుజ గెలుస్తాడు. క్షణంలో తనుజ చిరునవ్వుతో కళ్యాణ్ అభిమానులతో ఆమె కూడా దక్కిందని నా ఒపీనియన్. అంటే ప్రేమ కామన్ వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అబ్బా. మనం ఏమనుకుంటాం, ప్రతిదీ ఒకరు వీళ్ళే కరెక్టా వీళ్ళే తప్ప అని మనం అనుకుంటాం కదా. అదైతే తప్పు అనిపిస్తుంది నాకు. ఎందుకు తప్పు అనిపిస్తుంది అని నేను చెప్తాను. అయితే ఇప్పుడు ఇప్పుడు ఎవరికి నచ్చిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళు ఒకరు ఉంటే వేరే వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఒకరు ఉంటారు. అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళు మంచి ఫ్రెండ్సే, మనమే వాళ్ళు తనుజ వేరే వాళ్ళతో వీడియో చేస్తుంది, తనుజ వేరే వాళ్ళతో ఉంటుంది, అది తప్పండి. ఇదైతే నేను చెప్పగలుగుతా. తనుజ వీళ్ళిద్దరి స్నేహం సోషల్ మీడియాలో షోలో ఇద్దరికి మద్దతు వీళ్ళిద్దరికి ఫైనల్ టాస్క్ లో టాప్ 1, 2 చేరడం వాళ్ళకు కూడా చాలా హౌస్ లో ఏర్పడిన బంధం ప్రత్యేకంగా కళ్యాణ్ తనుజ స్నేహం అలాంటిది. టాస్కులు ఒకరిపై ఒకరు ప్రోత్సాహంతో కష్టపడి ధైర్యాలు చెప్పుకోవడం, విజయాలు మరొకరికి గౌరవించుకోవడం ప్రేక్షకులకు కూడా చాలా చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది? అంటే వీళ్ళిద్దరు ఎంత బాగుండే, వీళ్ళిద్దరు ఎంత మంచిగా ఉంటారు అని ఒకటి ఉంటుంది చూడండి. అలా వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ అయినాక వీళ్ళ మంచి మంచి ఫ్రెండ్స్ అంటే వీళ్ళు ఇద్దరు ఎలా అంటే టాస్కులైనా ఏదైనా వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేదో మనం మాట్లాడుకున్నాం. హౌస్ లో గొడవలు వీళ్ళ మధ్యలో ఏర్పడిన స్నేహాలు చాలా హైలైట్ ఉన్నాయి. తర్వాత డెమాన్ పవన్ కళ్యాణ్ మధ్యలో వీళ్ళ బలమైన ఫ్రెండ్స్ కనిపించేది. రీతు కూడా సరదాగా సంభాషణ మంచి బాండింగ్ ఉండేది. తనుజ కూడా పలుమార్లు కలిసి మాట్లాడేది. చిన్న చిన్న అపార్థాలు వచ్చినా కూడా మళ్ళీ మాట్లాడుకొని ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. అదే వీరికి స్నేహంగా మార్చిపోయింది. బిగ్ బాస్ లో కానీ ఈ నలుగురు స్నేహం అభిమానులకు ఎప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూనే ఉన్నారు. అది మనందరికీ తెలిసిందే. ట్రోఫీ ఇప్పుడు జ్ఞాపకాలలో తెచ్చుకున్న ట్రోఫీ అయితే అదైతే సూపర్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అరే ఒక కామనర్ లో వచ్చి అతను గెలిచాడు కదా అని మీకు ఎంతమందికి హ్యాపీ అనిపిస్తుందో కూడా మీరు కమెంట్ చేశారు అనుకుంటాను. నిజంగా నాకైతే భలే అనిపిస్తుంది. తనుజ భరణి గారి ఒక బాండింగ్ గురించి మాట్లాడాను. బిగ్ బాస్ హౌస్ లో తనుజ భరణి గారి స్నేహం, తన ఇద్దరు ఒకరినొకరు అండగా నిలుచుకొని బిగ్ బాస్ గేమ్స్ అయినా అవైనా మంచిగా మాట్లాడుకొని మధ్యలో అపార్థాలు వచ్చినాయి కావాలని నేను చెప్పాను. కానీ ఒకరిపై ఒకరి గౌరవం. భరణి గారు ఎలిమినేట్ అయినప్పుడు తనుజ బాగోదు అంటే తనుజ చాలా ఎమోషనల్ అయిపోయింది అని మనందరికీ తెలిసిన. భరణి అవసరం నుంచి వెళ్ళిపోయినప్పుడు తనుజకు ధైర్యం చెప్పి గేమ్ ఆడాలి. తనుజ ఓటమి పక్కన పెడితే భరణి గారు తనుజ మంచి ఫ్రెండ్స్ అని. భరణి గారు తనుజ వీళ్ళ బాండింగ్ అయితే ఒక రేంజ్ అనుకోండి. మీకు ఎంతమందికి ఇష్టమో కూడా కమెంట్ చేయండి. నాకైతే సూపర్ అనిపిస్తుంది తనుజ భరణి గారి గేమ్. అలాగే తనుజ భరణి బిగ్ బాస్ హౌస్ లో మన ఇమాన్యుల్ తనుజకు మధ్య మంచి ఫ్రెండ్షిప్, అది మనము కుప్పి జాతిరత్నంలో కూడా చూసాం. ఇమాన్యుల్ భరణి గారి మన
ఇమ్ముకు ఇద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. ఒక సరదా ఇద్దరు కలిసి సరదాగా స్కిట్స్ చేసేది, కామెడీ మూమెంట్లు, హౌస్ మేట్స్ లో ఎంటర్టైన్మెంట్ చేసేది, తర్వాత గేమ్స్ ఆడేది, నామినేషన్ లో నిర్ణయం తీసుకునే విభేదాలు వాళ్ళ మధ్య స్నేహం దెబ్బతిన్నది. వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం కొంచెం వీళ్ళిద్దరు దూరం దూరం కావడం స్టార్ట్ అయ్యారు. ఎందుకు ఆ గొడవలు అవన్నీ. ఈ వీడియోలో ఏంటంటే మొదట్లో నవ్వులు పంచులు, ఇమాన్యుల్ తనుజ కూడా చాలా ఒకరికొకరు ఇద్దరు ఎంత కామెడీ చేసుకుంటూ ఎంత స్కిట్స్ చేసుకుంటున్నారు. కానీ బిగ్ బాస్ కూడా ఒకేలా ఉండదు ఎప్పుడు. అంటే నామినేషన్ల వల్ల, వ్యూహాల వల్ల, అపార్థాల కారణంతో వీళ్ళ స్నేహం చిలికిపోయింది. ఇప్పుడుగా వాళ్ళంతా ఫ్రెండ్షిప్ అయితే లేరు. ఒకప్పుడు ఒకరికొకరు అండగా నిలిచిన ఇమాన్యుల్ తనుజ ఈ తర్వాత ఒకరిపై ఒకరు ప్రశ్న వేసుకోవడం, పరిస్థితులు ఏంటి, హౌస్ లో గొడవ పడడం చాలా చాలా ఉంటుంది. చాలా చాలా ఘోరంగా ఏంటంటే వాళ్ళిద్దరినైతే ఇంకా రాసుకు కొట్టుకునేలాగా అంతా వాళ్ళిద్దరు మాట్లాడుకోకపోవడం, అలాంటి కొన్ని విశేషాలు. తర్వాత తనుజ రీతు ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడదాం. తనుజ రీతు ప్రేక్షకులకు ఎంతో ఆకట్టుకుంది. వీళ్ళిద్దరు సిస్టర్స్ అని, మనం కుగ్వి జాగ్రత్తను కూడా సిస్టర్స్ అది. మొదట వీళ్ళిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకోకుండా కష్ట సమయంలో ధైర్యం చెప్పుకునే వాళ్ళు. టాస్క్ కూడా చాలా మంచిగా చాలా సార్లు ఒకరొకరు మద్దతుగా ఆడారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో మరికొద్ది పరిస్థితులు కూడా మారాయి. నామినేషన్ టాస్కులు వివిధంగా సందర్భాల్లో వారి అభిప్రాయం భిన్నంగా మారాయి. ఒకరిని ఒకరు ఉన్న గౌరవం పూర్తిగా కోల్పోలేదు. కానీ వాళ్ళ స్నేహంలో కొన్ని గొడవలు అనేవి వచ్చాయి కదా, మన అందరికీ తెలిసిందే. తనదకు మన ఎవరు రీతి కూడా గొడవలు వచ్చాయి. కానీ వాళ్ళు ఎప్పుడు గొడవ పడి విడిపోలేదు. మంచిగా ఇక అరే మన మీద ఏమున్నా అని మంచిగా ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు బయట కూడా మంచి ఫ్రెండ్స్, చాలా చాలా మంచి ఫ్రెండ్స్. తర్వాత తనుజ డెమోన్ పవన్ గురించి మాట్లాడదాం. తనుజ డెమోన్ పవన్ మధ్యలో మంచి స్నేహం కనిపించేది. హౌస్ లో టాస్క్ లో ఒత్తిడి, నామినేషన్ ఉన్నప్పుడు ఇద్దరు చాలా సార్లు ఒకరినొకరు ప్రోత్సహించి కనిపించేది. నవ్వులు ఒకరినొకరిపై సపోర్ట్ చేసుకున్నారు. గేమ్ పరిస్థితికి వస్తే కొన్నిసార్లు వీళ్ళిద్దరికి పరస్పరంగా గౌరవం ఉన్నా కూడా కొన్ని గొడవలు అయ్యేట్లు అది మనందరికీ తెలుసు. హౌస్ లో ఏంటంటే మన డెమోన్ పవన్ ఏదో ఒక టేస్ట్ కామెడీ ఉంటే తను ఊకే ఊకే గొడవ అయ్యేది. అలాంటి హౌస్ లో బంధం గేమ్ పరీక్షించడం. డెమన్ పవన్ స్నేహం వీళ్ళకు అలాంటి పరీక్షలు ఉన్నాయి. ట్రోఫీ గెలవడానికి ఒక విజయం అయితే చాలు, మనసులో ఉండాలి అని ఒకటి ఉంటుండే కదా. అలా మీకు డెమన్ పవన్ తన ఫ్రెండ్షిప్ మీకు నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఇప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ ఒకసారి నాకు ఏదో తనుజ కామెడీగా సార్ మన డెమాండ్ కామెడీగా మాట్లాడితే తనుజ చాలా సీరియస్ అయిపోయింది అని మనందరికీ తెలిసిందే. వాళ్ళ బాండింగ్ ఎలా ఉండేది, అంటే వాళ్ళిద్దరు బాండింగ్ ఎలా ఉండేది, మీకు నచ్చేదా, మీకు కమెంట్ చేయండి. అండ్ డెమాండ్ పవన్ మన ఎవరిది కళ్యాణ్ ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి డెమాండ్ పవన్, కళ్యాణ్ వీళ్ళిద్దరు అక్కడ నుంచి వచ్చారు. మొదట్లో నుంచి ఇద్దరు ఒకరినొకరు గౌరవించు టాస్క్లు తమతో తాము ఆడుకుంటూ అవసరమైనప్పుడు ఒకరికొకరు మద్దతు ఇచ్చుకునే వాళ్ళు. అది మనందరూ తెలుసు, చిన్నోడు పెద్దోడు అనేటోళ్ళము. అయితే గేమ్ ముందుకు వచ్చినప్పుడు కొద్ది సమయంలో కొన్నిసార్లు అభిప్రాయాలు భేదాలు వచ్చాయి. ఇద్దరు వ్యక్తిత్వం దూషించుకున్నారు. తన గేమ్ దృష్టి పెట్టాడు. తర్వాత ఫైనల్ దశలో చేరుకున్న సమయంలో కళ్యాణ్ స్థిరంగా ఆటలాడి మద్దతు సంపాదించారు. డెమాండ్ పవన్ కూడా తన ప్రత్యేకతను వ్యక్తిగతంగా చూపాడు. బిగ్ బాస్ హౌస్ లో ట్రోఫీ దక్కలేదు, కానీ వీళ్ళిద్దరు మంచి స్నేహితులు. మంచి 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 వీళ్ళిద్దరు బంధం అయితే ఒక బాండింగ్ అయితే చాలా చాలా బాగుంది. మీకు ఎంతమంది వీళ్ళిద్దరు బాండింగ్ నచ్చిందో కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఎంతమందికి నచ్చిందో కూడా కమెంట్ చేయండి. తర్వాత కళ్యాణ్, శ్రీజ, ప్రియ వీళ్ళ ముగ్గురు బాండింగ్ ఎలా ఉండేదో నేను చెప్తాను. వీళ్ళ ముగ్గురు బాండింగ్ కళ్యాణ్, శ్రీజ, ప్రియ వీళ్ళ ముగ్గురులో ఎంతో ఆసక్తిమైన క్షణాలు ఉన్నాయి. హౌస్ లో టాస్క్, నామినేషన్లు, కెప్టెన్సీ పోటీల ముగ్గురు తమతో అభిప్రాయంతో ధైర్యం చెప్పుకొని ఒకరికొకరు సపోర్ట్ చేసుకునేవాళ్ళు. అయినాక హౌస్ లో మనందరికి తెలిసింది బిగ్ బాస్ హౌస్ లో ఎలా అంటే మనం మంచి గేమ్స్ ఆడినా మంచి గేమ్స్ ఆడుతున్నారు. వీళ్ళు ముగ్గురు ఒకరొకరు శాశ్వతంగా శత్రువులుగా ఉండరు. ఎందుకంటే మంచి శాశ్వతమైన మిత్రులు అని మనందరికి తెలిసింది. అలాంటి ఒకటి. తర్వాత మన లాస్ట్ విన్నర్ రన్నర్ గురించి మాట్లాడుకుందాం. విన్నర్ రన్నర్ మన ఎవరు కళ్యాణ్, మన కళ్యాణ్, మన తనుజ మనం ఆల్రెడీ చెప్పాము. కొన్ని సిచ్యువేషన్స్ కొన్ని బయట జరుగుతున్నాయి. నిన్న మన తనుజ చాలా చాలా అగ్రెసివ్ గా మాట్లాడింది, మన అందరికి తెలిసిందే. అంటే
అంతే. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇప్పుడు కామన్ గా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే అంతే ఉంటారండి. నేనైతే అది చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు మనకిద్దరు ఇష్టమని వాళ్ళే జంటగా చేయాలి, వాళ్ళే జంటగా ఉండాలి అనడం అయితే తప్పు. ఎవరి బంధం వాళ్ళు మంచి ఫ్రెండ్స్, అంతకు మించి ఏమీ లేదు. కానీ మనం ఏంటంటే లేదు, ఇంకా ఇంకా అంటే వాళ్ళు ఏడిపోతారు. ఎవరు షూటింగ్స్ వాళ్ళు, కళ్యాణ్ షూటింగ్స్ కళ్యాణ్వి, మన తనుజ షూటింగ్స్ తనుజవి. మనం వీళ్ళే ఉంటారు కానీ మనం ఎందుకు ప్రతిదీ మనం వాళ్ళతోనే ఉండాలి. ఇప్పుడు తనుజ వాళ్ళతోనే ఆడాలి, తనుజ వాళ్ళతోనే మాట్లాడాలి, తనుజ వాళ్ళతోనే ఉండాలి అనడం అయితే ఉమ్, ఆ, మీకు అదైతే నాకైతే నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మనమే కమెంట్స్ పెట్టి మనమే పిచ్చిగా మాట్లాడుకొని మనమే అన్ని చేసుకొని మాట్లాడితే చాలా తప్పుగా ఉంటుందని నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కూడా మీరు కమెంట్ చేశారనుకుంటా. మీకు తనుజ కళ్యాణ్ ఫ్రెండ్షిప్ నచ్చితే కమెంట్ చేయండి అని కమెంట్ చేయండి. తర్వాత వీళ్ళిద్దరు ఫైనల్లో టాప్ 1, 2 ఒకరు విన్నర్ ఒకరు రన్నర్ అప్ అయినా కూడా ఇద్దరు విన్నర్ అయినంటే ఫీలింగ్ ఉంది. ఎందుకు నేను ఆ మాట అంటున్నంటే కళ్యాణ్ ఓటింగ్ తోనే విన్నర్ అయ్యాడు, మన తనుజ మన ప్రేక్షకులతోనే విన్నర్ అయ్యాడు. ఆల్మోస్ట్ ఇద్దరు విన్నరే, నాకు తెలిసి ఇద్దరు విన్నరే అని నేను చెప్తాను. ఎందుకంటే మన ఎలా అంటే మనము ఒకరిని అనే ముందు ఏదైనా చెప్తున్నా మనం కామెంట్స్ పెట్టే ముందు ఆలోచించి కామెంట్స్ పెట్టండి. నాకు మాత్రం ఈసారి ఎవరైనా కామెంట్ పెడితే వాళ్ళ పేరు అదేంటంటే స్క్రీన్ షాట్ కొట్టి డైరెక్ట్ వాళ్ళ పేరు పెడితే అది మాత్రం రియల్ చెప్తున్నా, ముందే చెప్తున్నా. వాళ్ళ పేరు స్క్రీన్ షాట్ కొట్టి మంచి పబ్లిక్ లో పెట్టేద్దామని అనుకుంటున్నాను. పెట్టకండి, కామెంట్స్ మంచి పెట్టండి. బ్యాడ్ కామెంట్స్ పెడితే నాకు నచ్చదు, అదైతే నేను చెప్తాను. అలా బ్యాడ్ కామెంట్స్ పెడితే మాత్రం నాకు నిజంగా కోపం చాలా వస్తుందండి, నేను చెప్తున్నాను. ఆ, మీరేమనుకుంటున్నారు? బిగ్ బాస్ బయటికి వచ్చినాక బయటికి వచ్చినాక కళ్యాణ్ తనుజ ఎలా ఉన్నారు అనుకుంటున్నారు? మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ నేనైతే చెప్తాను, బిగ్ బాస్ బయటికి వచ్చాక కళ్యాణ్ తనుజ ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని నేను చెప్తున్నాను. బిగ్ బాస్ ముగిసిన తర్వాత కళ్యాణ్ తనుజ అభిమానులు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉంటున్నారు. హౌస్ లో జరిగిన బాండింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని షో ముగిసిన తర్వాత కూడా కళ్యాణ్ కి అంటే ఏంటంటారు, వీళ్ళిద్దరు బాండింగ్ వీళ్ళకు చాలా మంది వీళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని లేదా పెళ్లి చేసుకోబోతున్నారు అధికారంగా ఎలాంటి ప్రకటించలేరు. మనమే సోషల్ మీడియా మాట్లాడుతుండగా ఓ కళ్యాణ్ తనుజ పెళ్లి చేసుకుంటారు, కళ్యాణ్ తనుజ లవ్ లో ఉన్నారు, అవన్నీ తప్పండి ప్లీజ్. ప్రస్తుతం అభిమానులతో కళ్యాణ్ తనుజ మంచి స్నేహితులుగానే కోరుకుంటున్నారు. తన హౌస్ లో బయటికి వచ్చాక అలానే ఉంటుంది. కామన్ వాళ్ళిద్దరు అంతే మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మనం ప్రతిదీ మనం తప్పుగా అనుకోకండి. తనుజ ఒక హెల్ప్ మన కళ్యాణ్కి ఒక హెల్ప్ చేసింది అని మీకు తెలిసి ఉంటది. అది తనుజ ఒక హెల్ప్ చేసిందని మన అందరికి తెలిసిందే. నిన్న లైవ్ చూసింది ఉంటారు మీరు బిగ్ బాస్ హౌస్ లో. అదేనంటారు మన కళ్యాణ్ది సారీ తనుజ బిగ్ బాస్ లైవ్ లో నిన్న ఒక లైవ్ పెట్టి సారీ బిగ్ బాస్ లైవ్ అంటున్నా, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లైవ్ పెట్టింది ఒకటి. లైవ్ పెట్టి ఆవిడ మాట్లాడింది, మీకు తెలిసి ఉంటది. ఏంటంటే ప్రతిదీ ఒకరిని అని ఇప్పుడు తనుజ వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎందుకు అంటున్నారండి? నాకైతే నచ్చలేదు. ఏమంటే బిగ్ బాస్ తనుజ కూడా అది సోషల్ మీడియా దీన్ని చర్చనీయం అయిపోయింది, అది అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 9 లో వాళ్ళ కంటెస్టెంట్స్ వాగ్దానం అంటే ఇప్పుడు కామన్ గా ఏంటంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత తనుజ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మిగిలిపోయింది. ఇన్స్టాగ్రామ్ లైవ్ సందర్భంలో కొన్ని మాటలు ఉద్యమం చర్చనీయమైంది లైవ్ లో. అంటే ఒకరిని ఇప్పుడు తనుజ ఫ్రెండ్స్ ని ఏమనొద్దు. ఇప్పుడు మీరు ఒకరికి సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు మీరు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు, ఓకే. ఒకరికి అవన్నీ ఎందుకండి? తనుజకు ఇప్పుడు మీరు కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు, కళ్యాణ్కి సపోర్ట్ చేసుకోండి. ఇంకొకరు తనుజకు సపోర్ట్ చేస్తున్నారు, కళ్యాణ్ ఫ్రెండ్స్ వేరే ఉంటారు, తనుజ ఫ్రెండ్స్ వేరే ఉంటారు. ఒక టీం ఉన్నప్పుడు వాళ్ళ సీరియల్ ఉన్నప్పుడు వాళ్ళ టీం ఉన్నప్పుడు వాళ్ళు మంచిగా ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ తనుజ కూడా మంచిగా ఉంటారు, మంచి ఫ్రెండ్స్. మనం ఎందుకు వాళ్ళకు మధ్యలో పోయి వాళ్ళని మనం అనడం ఎందుకు? నా ఒపీనియన్ అది. ఇప్పుడు కామన్ గా ఇప్పుడు నాకు ఒకరి ఇష్టం, మీకు ఒకరి ఇష్టం, అలానే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లోపల మంచిగా కలిసి ఉన్నారు, బయట కూడా కలిసి ఉండాలంటే అది కాదు కదా. ఎవరి ప్రొఫెషనల్ వాళ్ళది, ఎవరి టీం వాళ్ళది, ఎవరిది వాళ్ళది. మనం ప్రతి ఒక్కరిని మనం
ఇలానే మాట్లాడాలి, ఇలానే చేయాలి, ఇలానే ఉండాలి అనడం అయితే నాకు తప్పు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారు అనుకుంటా. రన్నర్గా మన తనుజ ఆల్రెడీ తనుజ విన్నరే. ఎందుకు కుక్ విత్ జాతిరత్నాల్లో విన్నర్ అయినందుకు తనుజ విన్నర్ అన్న, మన కళ్యాణ్ కూడా విన్నర్ బిగ్ బాస్ లో. బిగ్ బాస్ విన్నర్ కావడం అంటే నాట్ జోకు. చిన్న ఏజ్ లో విన్నర్ అయిన కళ్యాణ్ నిజంగా అప్రిషియేట్ చేస్తాను నేనైతే 100%. నిజంగా సూపర్ సూపర్. నాకైతే చాలా 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 మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఒక అంటే 24 years ఒక అతను వచ్చి కామన్గా 24 years ఒక అతను వచ్చి మళ్ళీ కామనర్గా వచ్చి ఆయన బిగ్ బాస్ విన్నర్ అయిందంటే అదైతే నిజం చెప్తున్నా గ్రేట్ రిజల్ట్ చెప్తున్నా, చాలా చాలా గ్రేట్. కానీ అలా గ్రేట్ అయ్యి మనం ఎందుకు ఒకరిని దూషించడం, అవతలని అనడం, మీకు ఎందుకు అంత మంచి అనిపిస్తుందో నాకు అర్థమవుతుంది. కానీ ఎవరి లైఫ్ వాళ్ళదండి, నేనైతే అదైతే చెప్పగలుగుతా. బిగ్ బాస్ హౌస్ లో వీళ్ళిద్దరు బాండింగ్ బాగుందని, బయటకు వచ్చినా కూడా వీళ్ళిద్దరు బాండింగ్ ఉండాలి, వీళ్ళిద్దరు ఇలానే ఉండాలి అనడం అయితే తప్పు అనిపిస్తుంది. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేయండి. నేనేదైనా తప్పు మాట్లాడితే రిగల్గా చెప్తున్నాను, సారీ. కానీ అలా అని మనము ప్రతి ఒక్కరిని ప్రశ్నించి ఒకరిని క్వశ్చన్ చేయడం అయితే తప్పని నా ఒపీనియన్. మీకేమనిపించిందో, మీరు నిజంగా అరే ఈ కరెక్ట్ అన్నారు కదా ఈవిడ అనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. అలానే కళ్యాణ్ని నెగిటివిటీ చేయలేదు, తనుజని నెగిటివిటీ. వీళ్ళిద్దరు ఒకరు గేమ్స్ మంచిగా ఆడి అంటే తనుజని చాలా చాలా ఏంటంటే మనము ఇలానే మనం అంటే తనుజ బిగ్ బాస్ హౌస్ లో కూడా చాలా చాలా మంచిగా ఉన్నా కూడా ఆవిడకు చాలా మాటలు వచ్చాయి, చాలా మాటలు అన్నారు, చాలా విషయాలుగా ఆవిడని దూషించారు. అవన్నీ మనందరికీ తెలిసిందే. అయినా కూడా సరే ఏం లేదు ఇది అని చాలా మంది నెగిటివిటీగా మాట్లాడారు. ఓకే, మన కన్నడ అమ్మాయి ఇక్కడ ఎందుకు అని అన్నారు. మన తెలుగు అబ్బాయిని మనం గెలిపించుకున్నామేమో కదా, ఎందుకు ఒక అనడం ఎందుకు, అదైతే తప్పు అనిపించింది. నిన్న లైవ్ లో కూడా ఆవిడ ఎంత అరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతవరకైనా ఉంటారండి, మీకు ఎందుకండి. నేనైతే ఇదైతే చెప్పగలరా, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఎంతవరకైనా ఉంటారు, ఏమైనా మాట్లాడుకుంటారు, మనకు అవసరం లేదు కదా. బిగ్ బాస్ ఒకటైతే ఒకసారి అమర్దీప్ కి జరిగింది. ఆడ పల్లె ప్రశాంత్, ఇప్పుడు పల్లె ప్రశాంత్ ఫేవరెట్ అయితే పల్లె ప్రశాంత్ ఫేవరెట్ అంతే. కానీ అలానే వేరే వాళ్ళని మనం వేరే వాళ్ళని మనం దూషించాలంటే బిగ్ బాస్ హౌస్ లేదంటే ఆ హౌస్ లో ఉన్నంత వరకే ఉంటది, బయటకు వచ్చినాక అంత ఉండదు. వాళ్ళ ఫ్రెండ్షిప్ వాళ్ళది, వాళ్ళు అంతకు మించి ఎక్కువ ఉండదు. మనం అంతే ఊహించుకోవాలి. ఎంతమందో లవ్ ట్రాక్స్ పెట్టుకొని ఎంతమందో ఉన్నారు, వచ్చి బయట పెళ్లి చేసుకున్నారా? ఎవరు చేసుకున్నారు? బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళు ఎవరు మ్యారేజ్ చేసుకున్నారు నాకు కమెంట్ చేయండి. నిజం ఎవరు మ్యారేజ్ చేసుకోలేరు కదా. మనం ప్రతి ఒక్కరిని అనడం అయితే తప్పని నేను చెప్తాను. మీకేమనిపించిందో కూడా మీరు కమెంట్ చేస్తారని అనుకుంటున్నా. అది తప్పండి, ఒకరిని మనం అనడం అయితే తప్పని నేను అనుకుంటున్నా. మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, ఆ ఆడపిల్లలను చూసి కామన్గా నేను ఎవరిని తప్పుగా మాట్లాడతలేదు ముందే చెప్తున్నాను. మనము ఎవరిని అనొద్దని నాకు అనిపిస్తుంది. విన్నర్ అయిన కళ్యాణ్కి కంగ్రాచులేషన్స్, కుక్ విత్ జాతిరత్నాలు విన్నర్ అయిన మన తనుజకు కంగ్రాచులేషన్స్. నేనైతే ఇవి రెండు చెప్తాను. అలానే మంచిగా హ్యాపీగా వీళ్ళందరూ హ్యాపీగా పోయి వీళ్ళందరూ మంచిగా హ్యాపీగా మంచి ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నారు. వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉన్నారు. మనం ఎందుకండి గొడవడి. ఆ అమ్మాయి నిన్న పాపము ఎంత బాగా అనిపించింది నాకు లైవ్ లో. తనుజ అమ్మాయి అంటుంది, నాకన్నా చాలా పెద్దది, సారీ. తనుజ గారు లైవ్ లో చాలా చాలా ఎమోషనల్ అయిపోయింది, నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎమోషనల్ అంటే చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చేసింది అనుకోండి. ఎమోషనల్ కన్నా ముందు వార్నింగ్ అయితే గట్టిగా ఇచ్చింది. మీకు కళ్యాణ్ గెలవడం నచ్చిందా, తనుజ గెలవడం నచ్చిందా, బిగ్ బాస్ లో మీకు ఏమనిపించిందో మీరు కమెంట్ చేశారు అనుకుంటున్నా. ఇలాగే ఈషా 1 యూట్యూబ్ ఛానల్ ని ఎంత ఎంకరేజ్ చేశారో ఈషా 1 యూట్యూబ్ ఛానల్ ని కూడా మీరు ఎంకరేజ్ చేశారని అనుకుంటున్నాను. నాకైతే చాలా చాలా వీళ్ళిద్దరు నాకు చాలా మంచిగా అనిపించారు. వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా క్యూట్ గా అనిపించింది. కొన్ని ఇంటర్వ్యూలో కూడా వీళ్ళిద్దరి మీద మంచి ఒపీనియన్ చెప్పారు. మీకేమనిపించిందో మీరు కమెంట్ చేశారు అనుకుంటున్నాను.